పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం స్పిల్వే ఎగువన నీటి మట్టం 33.895 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు స్పిల్వే నుంచి 48 రేడియల్ గేట్ల ద్వారా 12,80,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వేలేరుపాడు మండలంలోని 35 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ముంపునకు గురైన కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో 5,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, చూడొచ్చు, ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు చూస్తే కనుక భద్రాచలం నుంచి కూడా భారీగా వరద నీరు పోలవరం ప్రాజెక్టుకు వరద చేరుతుందని చెప్పొచ్చు. చూస్తే కనుక గంట గంటకు కూడా పోలవరం వద్ద కూడా చూస్తే గోదావరి వరద ఉధృతి కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూస్తే కనుక ఇందాడున్న దానికన్నా కూడా 33 నుంచి కూడా 34 మీటర్లకు కూడా చేరింది గోదావరి సంబంధించినటువంటి ఎగువగా స్పిల్బే ఎగునున్నటువంటి నీటి మట్టం. దిగువ చూస్తే కనుక 25 మీటర్లకు కూడా నీరు చేరుకుంది. చూస్తే కనుక 48కి సంబంధించినటువంటి రేడియల్ గేట్ల ద్వారా చూస్తే సుమారు 14 లక్షల క్యూసెక్కుల నీరు కూడా కిందకి చేరుతుందని చెప్పొచ్చు. ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ముంపు మండలాలు ఉన్నాయో వాటి మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఇప్పటికే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి పెదవాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు గండిపండి తరుణంలో మొన్న ఇది అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాలు కూడా కకావికలం అయిపోయాయి. అదే తరుణంలో ఇప్పుడు తగ్గి మరోవైపు వరద కూడా పెరుగుతున్న తరుణంలో కూడా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా చూస్తే సుమారు 35 గ్రామాలకు సంబంధించి జలదిగ్బంధంలు ఉన్నాయి. వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించి పునరావాస విషయంలో కూడా కాలనీకి తరలించినటువంటి వారికి కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించిన నేపథ్యంలో వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చూస్తే కనుక పంటల విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి మండలాలకు సంబంధించి పుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి ప్రధానంగా 5,000కు సంబంధించినటువంటి హెక్టార్లో వరి పంటలకు కానీ మరోవైపు చూస్తే కనుక 16కు సంబంధించినటువంటి హెక్టార్లు చూస్తే కనుక ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయని చెప్పొచ్చు. ఉన్నటువంటి వాగులకు సంబంధించి ఎద్దువాగు కానీ లేళ్లవాగు కానీ వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న తరంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే గంటకు కూడా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారికి సంబంధించి కూడా ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వారి అందరూ కూడా అలర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది.